నీటి ప్రాజెక్టులో పూడికతీత మాటున ఇసుక దోపిడీకి ప్రభుత్వ పెద్దలు భారీ స్కెచ్ వేశారు. వేలాది కోట్లు దోచుకునేందుకు తెరలేపారని ఇరిగేషన్ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. ఇటీవల ఢిల్లీలో జరిగిన పార్టీ కీలక సమావేశంలో తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో ఓ గుజరాత్ కంపెనీకి రాష్ట్రంలో పూడికతీత కాంట్రాక్టును అప్పగించేందుకు చర్యలు తీసుకుంటున్నారని, ఈ మేరకు ఓ ముఖ్య నేత చక్రం తిప్పుతున్నారని తెలుస్తోంది. ఎలాంటి విధి విధానాలు ఖరారు కాకుండానే పూడికతీత కోసం 3 ప్రాజెక్టులను ఎంపిక చేయడంతో పాటు ఏకంగా టెండర్లను ఆహ్వానించడం చర్చనీయాంశమవుతోంది. నీటి ప్రాజెక్టుల్లో పూడికతీత మాటున ఇసుక దోపిడీకి ప్రభుత్వ పెద్దలు భారీ స్కెచ్ వేశారు. ఎలాంటి విధి విధానాలు ఖరారు కాకుండానే పూడికతీత కోసం టెండర్లను ఆహ్వానించారు. పూడికతీతకు ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టుగా కడెం, లోయర్ మానేరు, మిడ్ మానేరు డ్యాంలను ఎంపిక చేసింది. వీటిలో పేరుకుపోయిన పూడికను డ్రెడ్జింగ్ విధానంలో తొలగించనున్నారు. కడెం ప్రాజెక్టులో 3.28 కోట్ల టన్నులు, రాజరాజేశ్వర జలాశయంలో 62 లక్షల టన్నులు, లోయర్ మానేరు డ్యాంలో 33 లక్షల టన్నులు, మొత్తంగా 4.23 కోట్ల టన్నుల పూడిక తీయాలని నిర్ణయించారు. వేరు చేసే ఇసుకకు సంబంధించి క్యూబిక్ మీటర్కు 336.39 రూపాయల చొప్పున 1439.55 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. పనుల అప్పగింతకు కరీంనగర్ ఈఎస్సీ నోటిఫికేషన్ సైతం జారీ చేయగా 4వ తేదీ నుంచే టెండర్ల స్వీకరణ ప్రారంభమైంది. మొత్తంగా 20 ఏళ్ల కాలపరిమితితో ఆయా డ్యాముల్లో పూడికతీత పనులను కాంట్రాక్ట్ సంస్థకు కట్టబెట్టనున్నారు. గుజరాత్కు చెందిన కంపెనీ కోసం ఓ ముఖ్య నేత ముందే దస్తీ వేసినట్టు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తున్నది. కాగా నిజంగా పూడిక నిండిన ప్రాజెక్టులను వదిలేసి ఎక్కువగా ఇసుక, నీళ్లున్న ప్రాజెక్టులను ఎంపిక చేయటంపై ఇరిగేషన్ శాఖలోనే తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పేరుకు పూడికతీత అని కనిపిస్తున్నా ఇందులో సదరు గుజరాత్ కంపెనీతో కలిసి ఇష్టారాజ్యంగా ఇసుకను కొల్లగొట్టి జేబులు నింపుకునే బాగోతం ఉన్నదని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. జలాశయాలు, ప్రాజెక్టులోని పూడికతీతకు సంబంధించి కేంద్రం 2022లో మార్గదర్శకాలు జారీ చేసింది. దానిపై అధ్యయనం చేసి రాష్ట్రంలో పూడికతీత చేపట్టేందుకు అవసరమైన సిఫారసులు చేయాలని ప్రభుత్వం సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చైర్మన్ గా, జూపల్లి కృష్ణారావు సభ్యులుగా మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది. ఆ కేబినెట్ సబ్ కమిటీ ఇటీవల ప్రత్యేకంగా సమావేశమై పూడికతీతకు ప్రణాళికలు రూపొందించాలని, సమగ్రమైన నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఇప్పటి వరకు పూడికతీతకు సంబంధించి ఎలాంటి మార్గదర్శకాలను ప్రకటించలేదు. కానీ తాజాగా 3 ప్రాజెక్టుల్లో పూడికతీత పనులను అప్పగించేందుకు ప్రభుత్వం సిద్ధమవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ట్రెంజింగ్ విధానంలో ప్రాజెక్టుల్లో పూడికను అధునాతన యంత్రాల ద్వారా నీటి నుంచి తవ్వితీసి అందులో మెటీరియల్ను దేనికదిగా వేరు చేస్తారు. ఇసుకను మార్కెట్లో విక్రయిస్తారు. ఇతర సిల్ట్ మెటీరియల్ను వ్యవసాయోగ్యమైతే రైతులకు అందిస్తారు. సారవంతమైన మట్టి లేకుంటే దానిని డ్యాం పరిసరాలకు దూరంగా నిల్వ చేయటం, లేదంటే ఇతర అవసరాలకు వినియోగిస్తారు. ఈ విధానం ఇప్పటి వరకు దేశంలో ఏ భారీ ప్రాజెక్టులోనూ అమలు చేయలేదు. రాజస్థాన్ తదితర రాష్ట్రాల్లో అమలు చేసినా అవి మైనర్ ఇరిగేషన్ ట్యాంకులకే పరిమితం. దేశంలో తొలిసారిగా తెలంగాణలోని భారీ ప్రాజెక్టుల్లోనే దీన్ని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. దీనిపై ఇరిగేషన్ వర్గాల్లో ఎక్కువగా వ్యతిరేకతే వ్యక్తమవుతున్నది. పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన 3 డ్యాముల్లోనూ ఇసుక దోపిడీ తప్ప మరేమీ లేదని చెబుతున్నారు. నిజాం సాగర్, సింగూరు ఎస్ఆర్ఎస్పీతో పాటు అనేక ప్రాజెక్టుల్లో భారీగా పూడిక పేరుకుపోయింది. ఆయా ప్రాజెక్టుల్లోని పూడికపై అధ్యయనాలు సైతం కొనసాగాయి. కానీ వాటన్నిటినీ కాదని ఎల్ఎండి, ఎంఎండి, కడెం ప్రాజెక్టులనే ఎంపిక చేయడంలో ఆంతర్యం కేవలం ఇసుక దోపిడీయేనని అంటున్నారు.
ప్రాజెక్టుల పూడికతీత వెనుక భారీ మంత్రాంగమే జరిగినట్టు రాజకీయ విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. ఇప్పటికే ఓ గుజరాత్ కంపెనీకి టెండర్లను కట్టబెట్టేందుకు లోపాయికారిగా రంగం సిద్ధమైందని చెబుతున్నారు. పూడికతీత అంశంపై ఇటీవల నిర్వహించిన సిడబ్ల్యూసి సమావేశంలో పార్టీ పరంగా ఓ నిర్ణయం తీసుకున్నారని, అందులోనే గుజరాత్ కంపెనీకి టెండర్లు కట్టబెట్టాలని కూడా నిర్ణయించినట్టు చర్చ నడుస్తున్నది. కాంగ్రెస్ పెద్దలు హడావిడిగా ఎలాంటి విధి విధానాలను ఖరారు చేయకుండానే ఏకంగా టెండర్లను ఆహ్వానించడం కూడా అందుకు ఊతమిస్తున్నది. మధ్య మానేరు, దిగువ మానేరు, దాని పొడవునా నిర్మించిన చెక్ డ్యాముల్లో వేల కోట్ల విలువైన ఇసుక నిల్వలు ఉన్నాయి. ఇంకా అనేక భారీ ప్రాజెక్టుల్లో ఇసుకతో పాటు విలువైన మట్టి సైతం అందుబాటులో ఉన్నది. ఆ సహజ సంపదనంతా అనుయాయులకు దోచిపెట్టేందుకే పూడికతీత మాటున కాంగ్రెస్ ఇసుక దోపిడీకి తెరలేపిందని ఇంజనీర్లే చర్చించుకుంటున్నారు.